హింద్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎల్లప్పుడూ చూస్తూనే ఉండండి 37 న్యూస్. ఘనంగా ముగిసిన బాలోత్సవం హిందూ కాలేజీ ఆడిటోరియంలో జ్యోతిరావు పులే విజ్ఞాన కేంద్రం వారు డిసెంబర్ 16, 17 తేదీల్లో కృష్ణ బాలోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. హిందూ కాలేజ్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి సీనియర్ డివిజన్ మేనేజర్ LIC ఆఫ్ జి సుధీర్ బాబు, అలాగే ఈ కార్యక్రమం నిర్వాహకులు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి డి వాసు, వైవి శ్రీరామ్, కొత్తపల్లి శ్రీలక్ష్మి, జె ఝాన్సీ, కె ఉదయలక్ష్మి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా దేశభక్తి గీతాలు సీనియర్కి, జూనియర్కి నిర్వహించడం జరిగింది. అలాగే డ్రాయింగ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్, అలాగే క్రాఫ్ట్ కాంపిటీషన్ జరిగాయి. ఇంకా మట్టితో రెండవ రోజు 17వ తారీఖున ఆదివారం నాడు మట్టితో బొమ్మల తయారీ, పేపర్ క్రాఫ్ట్ ఐటమ్స్, ఎస్ఐ రైటింగ్ జూనియర్కి, సీనియర్స్కి, అలాగే విచిత్ర వేషధారణ, అలాగే ఇంకా జానపద గీతాలాపన, జానపద నృత్యం, వ్యాసరచన, వక్తృత, తెలంగాణ కవిత రచన, జ్ఞాపక శక్తి పరీక్ష, వ్యర్థాలను ఉపయోగించి పరికరాలు తయారీ అనేటువంటి ఒక చక్కటి ఐటెంని కూడా తీసుకోవడం జరిగింది. మట్టితో బొమ్మల తయారీ, అలాగే రంగోలీ కాంపిటీషన్ను, కోలాటం కూడా చేశారు. పేపర్ క్రాఫ్ట్ ఐటెం కూడా కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. మరి అలాగే మొదటి రోజు 16వ తారీఖు సబ్ జూనియర్స్కి, చిన్నపిల్లల LKG, UKG పిల్లలు కూడా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ను, అలాగే స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ను నిర్వహించడం జరిగింది. మరి జానపద గీతాలాపన, జానపద నృత్యాన్ని కూడా 17వ తారీఖు ఆదివారం నాడు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. క్లాసికల్ డ్యాన్స్ కూడా విద్యార్థులకి నిర్వహించడం జరిగింది. సీనియర్స్, జూనియర్స్ విభాగం నుంచి ఈవెంట్స్ అన్ని దాదాపు మొత్తం 32 ఈవెంట్స్ బృందంగా తీసుకుంటే కూడా 32 ఈవెంట్స్కి కూడా జడ్జెస్ సమక్షంలో 32 ఈవెంట్స్ని నిర్వహించడం జరిగింది. న్యాయ నిర్ణేతలు ఎటువంటి పక్షపాతం లేకుండా ఒక టోకెన్ నెంబర్స్ని మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ స్కూల్ ఎవరు పార్టిసిపేషన్ చేస్తున్నారో కూడా తెలియకుండా చక్కగా నిష్పక్షపాతంగా ఈవెంట్స్ జడ్జిమెంట్ అనేది చేయడం జరిగింది. ఇంకా ఈ 32 ఈవెంట్స్ కూడా దాదాపు మొదటి రోజు, రెండో రోజు 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. 17వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి హిందూ కళాశాల ఆడిటోరియంలో ఇప్పటి వరకు నిర్వహించిన కృష్ణ బాలోత్సవ ఈవెంట్స్కి సంబంధించి విజేతలకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని ముగింపు సమ్మను నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా గౌరవనీయులు KV రామకృష్ణయ్య, సెక్రటరీ ఆఫ్ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జ్, కృష్ణా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ, డాక్టర్ డి ఆశలత, HOD అనాటమీ వైస్ ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల మచిలీపట్నం, శ్రీ UV సుబ్బారావు, DYEO ముఖ్య అతిథులుగా కార్యక్రమాన్ని విచ్చేయడం జరిగింది. చలమలశెట్టి నరసింహారావు, గోల్డ్ ప్రింట్స్ అధినేత మరియు కొల్లూరు కార్తీక్, ఉదయలక్ష్మి ఏజెన్సీ మరియు కార్యక్రమం అధ్యక్షులు, నిర్వాహకులు వాసు, అలాగే మాదాల వెంకటేశ్వరరావు వీరందరి సమక్షంలో ముగింపు సభ ఎంతో ఘనంగా జరిగింది. ఈ ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతి ప్రదానం చేయడం జరిగింది.
పిల్లలు ఇందాక క్లాసికల్ డ్యాన్స్ జూనియర్స్ సీనియర్స్ పెర్ఫామ్ చేసిన విద్యార్థులందరూ వేదిక మీదకి వస్తే మీ అందరితో మా జడ్జెస్ నిర్వాహకులు ఒక ఫోటోగ్రాఫ్తో క్లోజింగ్ డెస్క్ వచ్చింది. ఇప్పుడు జడ్జి గారు వస్తున్నారు. ఫస్ట్ రో మొత్తం ఖాళీ చేయాలి. ఇటుపక్క ఫస్ట్ రో మొత్తం ఖాళీ చేయాలి. వెనక్కి కూర్చోవాలి. వెల్కమ్ టు కృష్ణయ్య గారు. జడ్జి గారికి ఘనమైన స్వాగతం పలకాలి. మనందరి ఆశీర్వదించడానికి వచ్చారు. మన ఆనందంతో తిరుగుకోవాలని, మధ్యలో రిలీఫ్గా ఉంటుందని ఈ కార్యక్రమాలు మేము ఏర్పాటు చేస్తూ ఈ రోజుల్లో మరి పేరెంట్స్ అని చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మరి కరిక్యులర్ యాక్టివిటీ కనుక నిన్నటి నుంచి కూడా అదే ఎనర్జీతో అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేశారు. ముందు వాళ్ళకి ఈ జరిగే ఉత్సవంలో వాళ్ళు పోషించిన పాత్ర ఉత్తమం అని చెప్పాలి. చేసేవాళ్ళు అంతవరకే కానీ ఇలా అన్ని జిల్లాల వాళ్ళు లైక్ ఇంతమంది చూడటం నాకు ఇదే ఫస్ట్ టైం అండి. దే ఆర్ డూయింగ్ సో మెనీ కల్చరల్ యాక్టివిటీస్, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, బోత్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఎంకరేజ్ చేసి దీన్ని ముందుకు తీసుకొచ్చిన జ్యోతి ఉండే వారి కూడా చాలా ధన్యవాదాలు. నన్ను ఒక పార్ట్ చేసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ ఇంతమంది చూడటం. నేను ఇప్పుడు మెడికోస్లో పిల్లలందరూ కలిసి ఒక ఫోటో రాసుకుంటే ఒక 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో మన అందరూ పిల్లలు అయిపోతున్నారు. ఒక ఫోటో రాసుకుంటే 20 సంవత్సరాలని మరి చట్టాలు వినేంత వయసు ఇప్పుడున్న మీ ఆనందాన్ని చూస్తే మీరు ఈ ప్రపంచంలో లేరు, ఆనందం సంతోషం అనే ప్రపంచంలో ఉన్నట్టు అర్థమవుతుంది. కాబట్టి పిల్లలు చిల్డ్రన్ మీరు సైలెంట్గా ఉంటే ఒక 2 చిన్న కథలు చెప్పి నా ఉపన్యాసం ముగించేస్తాను. రెడీనా? ఇది తల్లిదండ్రులకు కూడా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఒక అడవిలో కొన్ని కప్పల గుంపు ఉండేదట. ఆ కప్పల గుంపు ఒకసారి ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ ఉంటే ఒక ప్రదేశం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఒక 2 కప్పలు అక్కడ ఉన్న బావిలోకి పడిపోయినాయి పొరపాటున. సో ఆ 2 కప్పలు మిగతా కప్పలన్నీ చూసి అవే 2 మిస్ అయిపోయాయి అనే బావి చుట్టూ చేరి వీటిని పైకి రమ్మని గట్టిగా అరుస్తూ ఉన్నాయి. ఏ భాషలో అరుస్తాయి? ఒకసారి మన ధన్యవాదాలు తప్పకుండా తెలియజేయాలి. 9-10 తేదీలో జరగాల్సిన బాలోత్సవం 16-17 తేదీలో జరిగింది. ఎందుకంటే వాతావరణం అనుకూలత లేకపోవడం వల్ల దానివల్ల పిల్లలకి ఈరోజు 16-17. ఈ బాలోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఈ జాతి సంపదగా పరిగణించాలని నా ఉద్దేశం. ఈ పిల్లలు చదువుకోవాలి, కానీ ఎలా చదువుకోవాలి? ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతతగా చక్కగా సృజనాత్మకతతో క్రియేటివిటీతో ఆలోచించడం, ఆ విధంగా చదువుకోవాలి. అలా చదువుకున్నప్పుడే కొత్త కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయి. మన దేశంలో మోసరకం చదువులు బట్టి చదువులు వస్తున్నాయి తప్ప ఒక కొత్త కొత్త ఆవిష్కరణలు కనిపెట్టే దిశగా చదువులు సాగట్లేదు. అందరూ ఏదో ఒక చదువుకు ఉద్యోగం సంపాదించడం తప్ప కొత్త కొత్త ఆవిష్కరణలు కానీ సైన్స్ మైండ్ కానీ మక్కువ లేదు. మన ఉద్దేశం ఏంటంటే పిల్లలు క్రియేటివిటీతో ఆలోచించాలి, కొత్త ఆవిష్కరణలు ఈ దేశంలో గుర్తుకురావాలి. ఈ పిల్లలు ఈ దేశానికి అవసరమే, ఈ దేశానికి ఏదైతే కావాలో ఆ విధంగా జాతి నిర్మాతలుగా మారాలని నా ఉద్దేశం. ఈ పోటీతత్వం వలన పిల్లల్లో భవిష్యత్తులో రియల్ లైఫ్లో జరిగే స్ట్రగుల్స్ తట్టుకోగలుగుతారు. అలాగే ఈ పిల్లలతో అందరి పిల్లలతో కలిసిమెలిసి తిరగడం వలన కులం దొరుకుతుంది, మతతత్వం తగ్గుతుంది.
దేశం ఒక గొప్ప సార్వభౌమ దేశంలో వర్ధిల్లాలి, ప్రపంచంలో అగ్రగామి కావాలి. దానికి ఈ పిల్లలే మన భవిష్యత్తు. ఈ పిల్లల భవిష్యత్తు ఒక చక్కటి క్రియేటివిటీగా ఆలోచిస్తే కానీ ఈ పిల్లలు పైకి రాలనే ఉద్దేశంతో ప్రస్తుత ఒత్తిడితో కూడిన చదువు నుంచి పిల్లల్ని ఉపశమనం వైపు కలిగించాలనే దృష్టితో ఈ బాలోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ బాలోత్సవాల్లో 32 యూనిట్లు కండక్ట్ చేశాం. 32 యూనిట్లు, దీనికి 18 మంది పిల్లలు పాల్గొన్నారు. అందరూ కూడా ఈరోజు 4 గంటలకి విద్యార్థులకు బొమ్మలు పంచడం జరుగుతుంది. ఎల్ఐసి సీనియర్ డివిజన్ అయినటువంటి శ్రీ జి సుధాకర్ బాబు గారు ఈ పిల్లల పండుగల్ని ప్రారంభోత్సవం చేశారు. ఈరోజు జడ్జి గారు విద్యార్థులకు బొమ్మలు ప్రవేశిస్తారు.